జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న ఏపీ పోలీసులు. భూమా అఖిలప్రియకు అస్వస్థత, మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి పడిపోయిన భూమా అఖిలప్రియ. ఢిల్లీకి మంత్రి గడ్డం వివేక్, కాసేపట్లో ఖర్గేతో భేటీ, ఖర్గేకు కృతజ్ఞతలు తెలుపుతున్న వివేక్. ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ, కూతురు క్రాంతి ట్వీట్ పై స్పందించిన ముద్రగడ. మా చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారంటూ వ్యాఖ్య. నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు, సుప్రీం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్. కమిషన్ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తా, కొన్ని డాక్యుమెంట్లు కూడా ఇస్తానన్న హరీష్ రావు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల శాఖలు, పార్టీ పదవులపై చర్చ. కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులిస్తే కార్యకర్తలు బాధపడతారు, మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు. లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారుల ఏరివేత, రంగంలోకి 2000 మంది నేషనల్ గార్డు బృందాలు. ఢిల్లీకి ఐఎండీ హెచ్చరికలు, ఢిల్లీకి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా, పదవికి రాజీనామా చేసిన నిర్మాత సునీల్ నారాయణ్, కొందరు నాకు చెప్పకుండా ప్రకటనలు జారీ చేస్తున్నారంటూ ఫైర్. విదేశీ పెట్టుబడుల్లో మహారాష్ట్ర కర్ణాటక రికార్డ్, ఎఫ్డిఐలో మహారాష్ట్ర కర్ణాటకకు 51% వాటా, మహారాష్ట్రకు $19.6 బిలియన్ పెట్టుబడులు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం, వైసీపీ కావాలనే కుట్ర చేస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలుంటాయన్న బాబు.